నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్ల పైన ఇంతకుముందు వైసీపీ వాళ్ళు బెదిరింపులు దిగారు అని చెప్పేసి విన్నాం రాజీనామాకు సంబంధించి. ఇప్పుడు ఐపాక్ బృందం కూడా దిగింది రాజీనామాలు చేయించడానికి. బెదిరింపులే కాకుండా ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు అని చెప్పి మనకి కథనాలుగా వస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వాలంటీర్లు గత కొన్ని నెలలుగా వీటి గురించి మనం వార్తలు వింటూనే ఉన్నాం. ఇంతకు ముందు వరకు కూడా వైసీపీ నాయకులు మాత్రమే వాలంటీర్ల పైన రాజీనామా చేయాలి అని చెప్పేసి ఒత్తిళ్ళకి అలాగే బెదిరింపులకి దిగేవారు అని చెప్పేసి వార్తలు విన్నాం. ఇప్పుడు దానికి ఐపాక్ టీం కూడా తోడయ్యింది అని చెప్పేసి అంటున్నారు. అంటే బెదిరింపులు దిగడం, ఇప్పుడు రాజీనామా చేయకపోతే మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ వాలంటీర్లుగా తీసుకోము అని చెప్పడం. అంటే ఈ కైండ్ ఆఫ్ ఒత్తిళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు వాలంటీర్ల పైన? వైసీపీకి ప్రచారం చేయడానికి ఎందుకు బెదిరిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మౌలికంగా ఒక విషయం ఏంటి అంటే అండి, ఈ వాలంటీర్లు జగన్కి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు అనే విషయం కొంతమంది ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ చేశారు. ఓకే, వాళ్ళు పెన్షన్లు ఇంటికి వచ్చి అందిస్తున్నారు. ఆ ఇంటికి వచ్చి అందించటం వల్ల ఆ వచ్చినప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఆ ఇళ్లలో వాళ్ళని, వైసీపీకి ఓటేసే విధంగా. అందుకని చెప్పి వాళ్ళ చేత పెన్షన్లు ఇప్పించడానికి వీళ్ళు, ఇంటికి పెన్షన్లు పంపడానికి వీలు లేదు. రాగలిగిన వాళ్ళు పంచాయతీ ఆఫీసులకు వస్తారు, సచివాలయాలకు వస్తారు. లేకపోతే గనక సచివాలయ సిబ్బంది వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ పెట్టడము, కోర్టు కూడా దానికి ఒప్పుకోవటము జరిగిపోయింది. జరిగిపోయేసరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా అయింది. ఏంటి అంటే, ఈ పెన్షన్లు ఇచ్చే నెపంతో ఆ కుటుంబ సభ్యులతోటి మాటామంతి కలిపి జగన్మోహన్ రెడ్డికి ఓటేసేలాగా, లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడికి ఓటు వేయకుండా చేయడంలో వాళ్ళు పనిచేయాలి అని చెప్పి వాళ్ళకి ఒక రకమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ ఆదేశాలు కూడా ఎలా ఇచ్చారు అంటే, వాలంటీర్లు అందరికీ కొన్ని గ్రామాలకి కలిపి ఒక లీడర్ ఉండేటట్లు, ఆ లీడర్లుకి శిక్షణ ఇస్తున్నట్లు, వీళ్ళకి సంబంధించి ఏదున్నా సరే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఆ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా సమాచారం తీసుకుంటారని, ఇదంతా జరుగుతుంది. ఎలా అంటే, వాళ్ళ దగ్గరున్న ఫోనుల ద్వారా, ట్యాబుల ద్వారానే ఈ మంత్రాంగం అంతా, యంత్రాంగం అంతా నడుస్తుంది అనే ఉద్దేశంతో ఏం చేశారు అంటే, మీరు ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇవ్వద్దు, మీ ఫోన్లు మీ ట్యాబ్లు సరెండర్ చెయ్యండి అని చెప్పారు. చెయ్యండి అని చెప్పేసరికి అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమీ పాలుపోవట్లే. ఇప్పుడు పాలుపోకపోయేసరికి ఎట్లారా బాబు అనుకుంటున్న సందర్భంలో ఒక అర్ధరాత్రి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఆ ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ విధిలో ఉంటే కదా వాళ్ళు వైసీపీ తరఫున ప్రచారం చేయకూడదు అనేది. అసలు వాళ్ళు విధుల్లోనే లేరు అనుకోండి, వాళ్ళు రాజీనామా చేసేసారనుకోండి, వాళ్ళు స్వేచ్ఛాజీవులు కదా, ఫ్రీ బర్డ్స్ అంటారు కదా, వాళ్ళు శుభ్రంగా కామన్ పీపుల్ అయిపోతారు. రాజీనామా చేస్తే కామన్ పీపుల్ అయిపోతారు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలాగా మారిపోతారు. వాళ్ళకున్న సమాచారం ప్రకారం వాళ్ళు చక్కగా వైసీపీకి ప్రచారం చేసి పెడతారు. ఈ ప్లానులోకి జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి వచ్చిందో అందుకోకి ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఈ ఆలోచన అయితే వచ్చింది. వచ్చి వెంటనే కొంతమంది చేత రాజీనామాలు చేయించి పారేశారు. రాజీనామాలు చేయించేస్తే మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం అడుగుతున్నాయి? ఇప్పుడు దాకా వీళ్ళు పదవిలో ఉన్నారు, పదవిలో ఉండి వాళ్ళకి మొత్తం ఆ లోపల ఉన్న లొసుకులు కావచ్చు, మంచి చెడు అందరితోటి సంబంధాలు అన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛాజీవులు అయిపోతే సడన్గా వాళ్ళు వైసీపీ కార్యకర్తలాగా మారితే గనక మళ్ళీ మాకే కదా నష్టం అని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు కొంతమంది. కోర్టుకు వెళ్తే కోర్టు ఏమందంటే, వాళ్ళ రాజీనామాలని ఆమోదించకుండా దాన్ని అట్లా తొక్కిపెట్టి అసలు ఎంతమంది రాజీనామా చేశారు ఈ నివేదిక నాకు రేపటికల్లా కావాలి అని చెప్పి కోర్టు అడిగింది. ఈవేళ ఇచ్చుంటారు నివేదిక, ఏ ప్రాంతాల్లో ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు అని. ఓకే. పైగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, రాజీనామా చేయకపోతే కనుక ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళకే రేపొద్దున వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
పర్మనెంట్ జాబులు ఇస్తాము, లేకపోతే ఇంకోటి ఇస్తాము అని తాయిలాలు పెడుతున్నారనమాట. ఆ తాయిలాలు ఇచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు, రాజీనామా చేసేసి చక్కగా ఇప్పుడు ఎలక్షన్స్లో ఈయన కోసం పనిచేసేసి ఈయన్ని గెలిపించేసేసి రేపొద్దున వాళ్ళు ఏదో చితకో ఉద్యోగం సంపాదించుకుందామనే ఒక పేరాశలోకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి ఆ విధమైన ఆశలు రేకెత్తిస్తున్నారు అనమాట జగన్మోహన్ రెడ్డి. ఇది మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళతోటి డైరెక్ట్గా మాట్లాడలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర తన ఎన్నికల వ్యూహానికి సంబంధించి ఐప్యాక్ అనే సంస్థ ఉంది తన దగ్గర. అది ఇప్పుడు తన ఆధ్వర్యంలోనే, తన టేక్ ఓవర్లోనే నడుస్తుంది. ఆ ఐప్యాక్ ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారు ఈ వాలంటీర్లతోటి, మీరు రాజీనామా చేయండి లేకపోతే ప్రాబ్లం అవుతుంది, రేపు మళ్ళీ జగన్ గారు గెలిచారంటే ఇప్పుడు ఎవరైతే జాబ్లో ఉంటారో ఇవన్నీ కాంట్రాక్ట్ పద్ధతి మీద వచ్చినాయి కదా, మీకు పర్మనెంట్ చేయడు, మీకు పర్మనెంట్ కావాలంటే మీరు అందరూ రాజీనామాలు చేసేసి మీరు విచ్చలవిడిగా వైసీపీ పార్టీకి ప్రచారం చేసి పెట్టండి, వైసీపీ పార్టీని గెలిపించండి అని చెప్పి ఐప్యాక్ సంస్థ చెప్తుందనమాట. అంటే వీళ్ళు ఎంతకు దిగజారంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని ఉద్యోగాలు చేసుకునేవారు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళని వ్యాపారాలు చేసుకునేవారు, అది ఇది కాదంటే జైలుకి పంపిస్తారు. ఇక ఏదైనా విధ్వంసం తప్పితే వేరే ఏది కనిపించట్లేదు. ఎవరినైనా సరే వాళ్ళ అవసరాలకి, వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరి జీవితాలనైనా నాశనం చేయడానికి కానీ, ఎవరి జీవితాలనైనా తాకట్టు పెట్టడానికి కానీ, ఎవరినైనా జైలుకి పంపించడానికి కానీ వెనకాడని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. ఆ మనస్తత్వం ఇప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల మీద చూపించాడు, వాళ్ళంతా జైలుకి పోయారు. అలాగే చాలామంది పారిశ్రామికవేత్తలను జైలుకి పంపించాడు. అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి పెట్టి ఈ వాలంటీర్ వ్యవస్థలో చదువుకున్న వాళ్ళ చేత మూటలు మోయించాడు. రేషన్ ఇంటికి పంపించేవాడు కదా, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ సరిపోనట్లు వాళ్ళని తన కార్యకర్తలాగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వీటన్నిటి మొత్తం వెనకమాల ఏమున్నది, జగన్మోహన్ రెడ్డి స్వార్థం మాత్రమే ఉన్నది. అంటే ఆ విషయం తెలిసినా కొంతమంది వాలంటీర్లు రాజీనామా కూడా చేయట్లేదు, అంత ఒత్తిడి తెచ్చినా బెదిరించిన వాళ్ళు. అవును, మేము చేశారనుకోండి వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువైపోద్ది కదా. పైగా ఇలా మాట్లాడుకోవటానికి ఊతం ఇచ్చేది ఏంటి అంటే, వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన కొత్తల్లో విజయసాయిరెడ్డి చెప్పాడు అంతా ఉన్నది మన వాళ్ళే అని. అంటే వాలంటీర్లంతా వైసీపీ పార్టీ సానుభూతి పరులు, వైసీపీ పార్టీ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఎక్కడో ఒక చోట మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఇక వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు ఒక బంధనంలో ఉన్నారు, వాలంటీర్ ఉద్యోగం అనే బంధనంలో ఉన్నారు. ఆ బంధనం నుంచి బయటికి తీసుకొచ్చేసేస్తే వాళ్ళు నిజమైన వైసీపీ కార్యకర్తలుగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు. ఓకే, అయితే ఈ ఎత్తుని చిత్తు చేయడానికి కోర్టులు ఏమడుగుతున్నాయంటే వీళ్ళు రాజీనామాలు ఆమోదించొద్దు, దాన్ని అట్లా అట్టుపెట్టేసి తొక్కిపెట్టారన్నమాట. తొక్కిపెట్టి వివరాలు అడిగారు. ఈ వివరాలు తెలుసుకుని మాత్రం ఏం చెప్తారు, కోర్టు ఏం చెప్తుంది, అసలు ఎవరు రాజీనామా చేయడానికి వీల్లేదు, మీరు మీ విధుల్లోనే ఉండండి, మీరు మరి ఒకవేళ మీరు రాజీనామా చేసినా సరే వైసీపీ పార్టీకి మీరు ప్రచారం చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇప్పుడు దాకా విధుల్లో ఉన్నారు కాబట్టి. ఇలా రకరకాల కోర్టు నుంచి గైడెన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీకు మే 13వ తారీఖు దాకా ఇవన్నీ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు జరుగుతూనే ఉంటాయండి. అందులోనే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మే ఎండింగ్తోనే రద్దయిపోతుంది అనేటువంటిది కూడా బయటికి తెలిసిందే. మరి దాని వలన లేకపోతే అసలు దేని గురించో వాలంటీర్లు అయితే ఎంత బెదిరింపులకి గురి చేసినా లేకపోతే ఒత్తిడి తీసుకొచ్చినా రాజీనామా చేయట్లేదు. సో చూద్దామండి మరి రాబోయేటువంటి రోజుల్లో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇంకెన్ని వార్తలు వస్తాయా. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు.